బంగ్లాదేశ్లో అపర చాణిక్యుడు అజిత్ దోవల్ గారి ఆట యాక్టివేట్ అయిందా? గేమ్ మామూలుగా లేదు. ఈ రోజు రిలీజ్ అయిన ఆర్టికల్ చూడండి. లాస్ట్ ఇయర్ షేక్ హసీనా పైన ప్రొటెస్ట్ చేసిన వన్ ఆఫ్ ద స్టూడెంట్ లీడర్ అయిన హసన్ నస్రత్ షేక్ హసీనాను వెనక్కి తీసుకురావాలి అని డిమాండ్ చేస్తున్నాడు. మీకు గుర్తుంటే షేక్ హసీనాను గద్దె నుండి దింపడానికి మొహమ్మద్ యూనిస్ ఫండ్ చేసిన స్టూడెంట్ గ్రూప్స్ లాస్ట్ ఇయర్ జూలై ఆగస్టులో ప్రొటెస్ట్ చేశారు. ఇప్పుడు అదే ప్రొటెస్టర్స్ మొహమ్మద్ యూనిస్ కు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పరిస్థితి బాగాలేదు. ఎక్కడ చూసినా తిరుగుబాట్లు జరుగుతున్నాయి. మొహమ్మద్ యూనిస్ ఇంకొన్ని రోజుల్లో బంగ్లాదేశ్ ను వదిలి పారిపోబోతున్నాడు అంటున్నారు. ఈ ఆర్టికల్లో చూడండి, బంగ్లాదేశ్ లో ఉన్న టిటుమీర్ కాలేజ్ స్టూడెంట్స్ మొహల్ ఖాళీ రైల్వే క్రాస్ ను బ్లాక్ చేసి 7 గంటల పాటు ఢాకాకు వెళ్లే అన్ని ట్రైన్స్ ను ఆపేశారు. ఈ స్టూడెంట్స్ తమ కాలేజ్ ను యూనివర్సిటీ లాగా ప్రకటించాలి అని గత వారం రోజుల నుండి డిమాండ్ చేస్తున్నారు. ప్రొటెస్ట్ చేస్తుంటే మొహమ్మద్ యూనిస్ అమెరికా చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. ప్రొటెస్ట్ చేసిన టిటుమీర్ కాలేజ్ స్టూడెంట్స్ గురించి బంగ్లాదేశ్ యొక్క హోమ్ అఫైర్స్ అడ్వైజర్ అయిన జహంగీర్ ఆలం ఏమంటున్నాడు అంటే, స్టూడెంట్స్ న్యూసెన్స్ చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ను చేతిలో తీసుకుంటున్నారు, పబ్లిక్ను సఫర్ అయ్యేలా చేస్తున్నారు అన్నాడు. ఇదే స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ ప్రొటెస్ట్ చేస్తే ఇదే వ్యక్తి ఏమన్నాడు, స్టూడెంట్స్కు తిరుగుబాటు చేసే హక్కు ఉంది అన్నాడు. ఇప్పుడు వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ చూపిస్తున్నారు. బంగ్లాదేశ్ను ఇండియా మరియు అమెరికా అన్ని వైపుల నుండి టైట్ చేసింది. ఇండియన్ ఆర్మీ ఏఐ డ్రోన్స్ను బార్డర్ వద్ద డిప్లాయ్ చేసి బంగ్లాదేశ్ నుండి ఇల్లీగల్గా భారత్లో ఎంటర్ అయ్యే అక్రమ వలసగారుల బ్యాచ్ పైన నిఘాను ఉంచింది. దీంతో ప్రతి నెల వేలలో ఇల్లీగల్స్ అత్తారింటికి వెళ్ళి వచ్చినట్లు ఇండియాకు వెళ్ళి వచ్చేవారు. ఈ ఇల్లీగల్ బ్యాచ్ నిరుద్యోగులైపోయారు. ఇండియా బంగ్లాదేశ్ మధ్య 4000 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్ మొత్తం మీద ఇండియన్ ఆర్మీ ఇప్పుడు ఫెన్సింగ్ కంప్లీట్ చేస్తోంది. అమెరికా బంగ్లాదేశ్కు అందే యుఎస్ ఎయిడ్ను బ్లాక్ చేసింది. ఎన్ని రోజులు అమెరికా డీప్ స్టేట్ డబ్బులతో బంగ్లాదేశ్లో దాదాగిరి చేసిన మొహమ్మద్ యూనిస్కు ఇది చావు దెబ్బ. ట్రంప్కు మొహమ్మద్ యూనిస్ అంటే చాలా కోపం. వీరిద్దరి మధ్య శత్రుత్వం ఇప్పటిది కాదు, 2016 నుండి ఉంది. 2016లో ట్రంప్ గెలిచినప్పుడు మొహమ్మద్ యూనిస్ ఏమని ట్వీట్ పెట్టాడు అంటే, ట్రంప్ గెలుపు సూర్యగ్రహణం లాంటిది, బ్లాక్ డే లాంటిది అని ట్వీట్ పెట్టాడు యూనిస్. ఇప్పుడు మొహమ్మద్ యూనిస్కు రాడ్ రెడీ చేస్తున్నాడు ట్రంప్. బంగ్లాదేశ్లో డబ్బులు లేక గార్మెంట్ ఫ్యాక్టరీస్ మూతపడిపోతున్నాయి. మొన్న రైస్ యొక్క ధరలు పెరిగితే ఈరోజు గ్యాస్ యొక్క ధరలు పెరిగాయి. మొహమ్మద్ యూనిస్కు ఒకప్పటి సపోర్టర్సే ఇతని పైన తిరుగుబాటు చేస్తున్నారు. షేక్ హసీనాకు మెయిన్ అపోజిషన్ పార్టీ పేరు బిఎన్పి పార్టీ. ఈ బిఎన్పి పార్టీ ఇన్ని రోజులు మొహమ్మద్ యూనిస్కు సపోర్ట్ చేసేది. కానీ ఇప్పుడు మొహమ్మద్ యూనిస్ ఇంకా ఎన్నికలను నిర్వహించడం లేదు అని బిఎన్పి పార్టీ యొక్క ముఖ్య లీడర్ అయిన రిజ్వీ రంగంలో దిగి మొహమ్మద్ యూనిస్ను ప్రశ్నిస్తున్నాడు. అసలు ఎందుకు అక్కడ స్టూడెంట్స్ అండ్ పబ్లిక్ ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు రీసెంట్ బడ్జెట్ లో భారత ప్రభుత్వం ఏఐ స్టార్టప్స్ కు పెద్దపీట వేసింది. బంగ్లాదేశ్ నుండి ఇల్లీగల్ గా చొరబడే ఇల్లీగల్ ఏలియన్స్ పైన నిఘాను ఉంచడానికి ఏఐ సర్విలియన్స్ టెక్నాలజీ పైన పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి. రీసెంట్ బడ్జెట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ప్రైవేట్ కంపెనీస్ లో ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయబోతోంది. దాని గురించిన ఎన్నో పాలసీస్ ను తీసుకొచ్చారు. టు బి వెరీ హానెస్ట్, గవర్నమెంట్ ఎన్ని పాలసీస్ తెచ్చినా మన దగ్గర కళ స్కిల్స్ లేకపోతే తేలిపోవడం ఖాయం. జాబ్ మార్కెట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేషన్ యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రపంచం ఏఐ ఎరా వైపు వెళ్తోంది. మన ఫ్యూచర్ కోసం ఏఐ స్కిల్స్ నేర్చుకోవడం చాలా అవసరం. నేను మీకు 3 hour హ్యాండ్స్ ఆన్ ఏఐ ట్రైనింగ్ క్లాస్ ను రికమెండ్ చేస్తున్నా. యూజువల్లీ ఇది పెయిడ్, బట్ ఫస్ట్ మన 1000 మెంబర్స్ వ్యూవర్స్ కు ఇది ఫ్రీ. వెంటనే దీంట్లో లాగిన్ అవ్వండి, రిజిస్టర్ చేసుకోండి. దీని యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఈ ఫ్రీ ప్రోగ్రామ్ లో ఏఐ ద్వారా ఆటోమేటిక్ వర్క్ ఎలా చేయాలి, ప్రొడక్టివిటీ ఎలా పెంచుకోవాలి, టైంను ఎలా సేవ్ చేయాలో నేర్పిస్తారు. ఏఐ ద్వారా జాబ్స్ ను ఎలా హంట్ చేయాలి, సాలరీ హైక్ కోసం స్ట్రాటజీస్ ను ఎలా వేయాలో నేర్పిస్తారు. ఇందులో ఉన్న 20+ ఏఐ టూల్స్ డేటా అనాలిసిస్, బిజినెస్ గ్రోత్ అండ్ పర్సనల్ బ్రాండింగ్ కోసం ఎలా కృషి చేయాలో నేర్పిస్తాయి. మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా, సాలరీడ్ అయినా నాన్ సాలరీడ్ అయినా, సేల్స్, మార్కెటింగ్, ఫినాన్స్, ఆపరేషన్స్, ఇంజనీరింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్, ఆంట్రప్రెన్యూర్షిప్, ఇలా ఏ ఫీల్డ్ లో ఉన్నా ఈ కోర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. 10 లక్షల కంటే ఎక్కువ మంది 40 దేశాల నుండి ఈ ట్రైనింగ్ ను ఆల్రెడీ తీసుకున్నారు. దీని యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. వెంటనే రిజిస్టర్ అయ్యి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి అప్డేట్స్ ను పొందగలరు. నెక్స్ట్, బంగ్లాదేశ్ స్టూడెంట్స్ యొక్క డిమాండ్స్ ఏంటి అంటే, వీళ్ళు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ జూలై ఆగస్టులో జరిగిన తిరుగుబాటులో షేక్ హసీనా డిప్లాయ్ చేసిన పోలీస్ ద్వారా చావు దెబ్బలు తిని హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఈ హాస్పిటల్ స్టూడెంట్స్ బ్యాచ్లో కొంతమందికి కాళ్ళు చేతులు విరిగిపోయాయి, కొంతమందికి కళ్ళు కూడా లేవు. ఈ స్టూడెంట్స్ రక్తం ధార పోస్తేనే యూనిస్ గద్దెక్కాడు. షేక్ హసీనా గద్దె దిగాల్సి వచ్చింది. ఈ స్టూడెంట్స్కు
గత కొన్ని నెలల నుండి హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్స్ ఇవ్వడం లేదంట, సరైన ఫుడ్ కూడా పెట్టడం లేదంట, వీళ్లకు సరైన ఇల్లు స్థలాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు, వీళ్లకు ఎటువంటి రాయితీలు కానీ డబ్బులు కానీ ఇవ్వలేదు. ఇలా ఈ స్టూడెంట్స్ దగ్గర 7 డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్ను నెరవేర్చడానికి యూనిస్ యొక్క తాత్కాలిక ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. సో ఇంతవరకు యూనిస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న స్టూడెంట్స్ను కలవడానికి కూడా వెళ్ళలేదంట. ఏదో రాజులాగా యూనిస్ బిహేవ్ చేస్తున్నాడంట. సెప్టెంబర్లో బంగ్లాదేశ్కు తాత్కాలికంగా నాయకుడైన యూనిస్ మొదటగా ఏమన్నాడు, నేను ఇప్పుడే బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహించను, బంగ్లాదేశ్లో ఆర్థిక సామాజిక సంస్కరణలను అంటే రిఫార్మ్స్ను తీసుకువస్తాను అన్నాడు. కొంతమంది పెయిడ్ లీడర్స్ను నియమించి కొత్త కమిషన్స్ను స్థాపించాడు. ఈ కమిషన్స్ ఇచ్చే రికమెండేషన్స్ ఆధారంగా యూనిస్ మొదటగా బంగ్లాదేశ్లో సంస్కరణలు తీసుకొస్తాడంట. ఆ తర్వాతే ఎన్నికలను నిర్వహిస్తాను అన్నాడు మొహమ్మద్ యూనిస్. అసలు బంగ్లాదేశ్ అనేది డెమోక్రటిక్ కంట్రీ, అక్కడ సంస్కరణలు తీసుకొస్తా అని నాటకాలు ఆడి కావాలనే ఎన్నికలను పోస్ట్పోన్ చేశాడు యూనిస్. యాక్చువల్లీ యూనిస్ బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్కు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇతను CIA అసెట్, ఇతన్ని డీప్ స్టేట్ అపాయింట్ చేసింది. ఒకవేళ అమెరికాలో జో బైడెన్ గెలిచి ఉంటే ఈ వ్యక్తి బంగ్లాదేశ్లో ఉన్న సెయింట్ మార్టిన్ దీవిని అమెరికాకు ఎప్పుడూ అప్పగించేవాడు. బే ఆఫ్ బెంగాల్లో అమెరికా ప్రెజెన్స్ను పెంచి ఉండేవాడు. అన్ఫార్చునేట్లీ మొహమ్మద్ యూనిస్ అకాల శత్రువు ట్రంప్ గెలిచాడు. ట్రంప్ గెలిచిన తర్వాత బంగ్లాదేశ్కు పంపే ఫండ్స్ను కట్ చేశాడు. అమెరికాలోని కేంద్ర ప్రభుత్వ అధికారులను, CIA అధికారులను, FBI అధికారులను ఇలాన్ మస్క్ యొక్క డోజీ యూనిట్ ఉద్యోగాల నుండి తీసివేస్తోంది. దీనికి భయపడి 3 రోజుల ముందు యూనిస్ జార్జ్ సోరోస్ కొడుకైన అలెక్స్ సోరోస్ను కలిశాడు. జార్జ్ సోరోస్కు రీసెంట్గా జో బైడెన్ ప్రెసిడెన్షియల్ అవార్డు ఇచ్చాడు. 2008లో ఇదే జో బైడెన్ మొహమ్మద్ యూనిస్కు కూడా నోబెల్ పురస్కారం ఇచ్చాడు. సో డాట్స్ అనేవి కనెక్ట్ అవుతున్నాయి కదా. సో అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడు ట్రంప్. ఈ వ్యక్తికి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళి ట్రంప్ను కలిచాలి. ఇతనెందుకు అలెక్స్ సోరోస్ను వెళ్ళి కలిశాడు? బంగ్లాదేశ్ చావు బ్రతుకుల్లో ఉంటే అక్కడ సోరోస్తో ఏంటి మీటింగ్? సో దీనికి అర్థం ఏంటి అంటే ఇతన్ని ఎవరో అమెరికా ద్వారా అపాయింట్ చేశారు కాబట్టే ఇతను ట్రంప్ను చూసి భయపడుతున్నాడు. ఇక్కడ బంగ్లాదేశ్ కొంపలు అంటుకుంటూ ఉంటే ఈ వ్యక్తి అమెరికాకు వెళ్ళి తన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాడు. నేను బంగ్లాదేశ్లోనే ఉండాలా లేదా పారిపోయి వచ్చేయాలా, ట్రంప్ నా పెళ్లి చేసేలా ఉన్నాడు అని అలెక్స్ సోరోస్తో మీటింగ్ పెట్టాడు యూనిస్. అమెరికా బంగ్లాదేశ్కు ఫండ్స్ను బ్లాక్ చేసే ముందు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన జయశంకర్ గారు అమెరికాకు వెళ్ళి యూనిస్ గురించి కంప్లైంట్ చేశారు. యూనిస్ బంగ్లాదేశ్లో చేసే పత్యాపారం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టే బంగ్లాదేశ్కు అమెరికా ఇచ్చే ఎయిడ్ను క్యాన్సిల్ చేయడం జరిగింది. యూనిస్ ఏం చేశాడు అంటే ఇంతకుముందు పాకిస్తాన్ సిటిజన్స్ బంగ్లాదేశ్కు రావాలి అంటే సెక్యూరిటీ చెక్స్ అనే ఒక ప్రాసెస్ ఉండేది. యూనిస్ ఏం చేశాడు, ఈ సెక్యూరిటీ చెక్ ప్రొసీజర్ను తీసివేశాడు. ఇప్పుడు పాకిస్తానీ ప్రజలు విచ్చలవిడిగా బంగ్లాదేశ్కు రావచ్చు పోవచ్చు. సో బంగ్లాదేశ్ ద్వారా ఈ పాకిస్తానీలు చికెన్ నెక్ పైన ఏమైనా చేయొచ్చు. సో బంగ్లాదేశ్ యూనిస్ చేతిలో ఉంటే భారత్ 3 ఫ్రంట్ వార్ చేయాల్సి వస్తుంది. సో బంగ్లాదేశ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో యూనిస్ చేతిలో వెళ్ళకూడదు. పాకిస్తాన్ ఆర్మీతో యూనిస్ క్లోజ్ అయ్యాడు. భారత్ను చెక్ పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. యూనిస్ చాలా డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు. కనిపించడానికి పెద్ద ఆయన పితామహుడిలా కనిపిస్తాడు కానీ మామూలుడు కాదు. యూనిస్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను బంగ్లాదేశ్కు పిలిపించి సిలిగుడి కారిడార్ దగ్గర ఉన్న చికెన్ నెక్ను ఎలా కట్ చేయాలో స్ట్రాటజీస్ వేశాడు. భారత్ను ఎలా కౌంటర్ చేయాలో డిస్కషన్ చేశాడు. యూనిస్ కోర్ నుండి బంగ్లాదేశ్ను మార్చడానికి ట్రై చేస్తున్నాడు. కోర్ ఇన్ ద సెన్స్ మొదటగా బంగ్లాదేశీ ప్రజల్లో ముఖ్యంగా స్టూడెంట్స్ లో ఇండియా ద్వారా తమకు స్వాతంత్ర్యం రాలేదు అనే ప్రాపగెండా నరుపుతున్నాడు యూనిస్. అక్కడి ప్రజల్లో ఇండియా పైన శత్రుత్వాన్ని నింపుతున్నాడు. ఇండియా యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన రా 1971లో షేక్ హసీనా తండ్రి గారైన షేక్ ముజిబుర్ రెహమాన్ కు సపోర్ట్ చేశారు. ఇతని సైనికులకు అంటే ముక్తిబాహిని టీమ్ కు ట్రైనింగ్ ఇచ్చారు. సో తద్వారా బంగ్లాదేశ్ యొక్క స్వాతంత్ర్యం వచ్చింది. యూనిస్ ఏం చేస్తున్నాడు, షేక్ ముజిబుర్ రెహమాన్ ను దేశద్రోహిలా చిత్రీకరిస్తున్నాడు. షేక్ హసీనాను రా ఏజెంట్ లాగా చిత్రీకరిస్తున్నాడు. మీరు కావాలంటే ఈ ఆర్టికల్స్ చూడండి. షేక్ హసీనాకు రా ఫండింగ్ చేసింది అని ఉంటుంది. యాక్చువల్లీ షేక్ హసీనా ప్రాణాలు కాపాడింది ఇండియన్ ఆర్మీనే. అయితే ఈవిడ రా అసెట్ కాదు, కానీ యూనిస్ చేసే చిల్లర పనుల కారణంగా ఈవిడకు రా అండగా ఉంది. సింపుల్ గా చెప్పాలి అంటే రా నిర్మించిన దేశం పేరు బంగ్లాదేశ్. ఈ దేశాన్ని కాపాడడానికి రా లేదా అజిత్ దోవల్ గారు ఎంత దూరానికైనా వెళ్తారు. ఇది నిజం. అంత ఈజీగా యూనిస్ లాంటి వారి చేతుల్లో బంగ్లాదేశ్ వంటి దేశాన్ని ఇవ్వరు. సో యూనిస్ గుండనక బంగ్లాదేశ్ కరెన్సీలో షేక్ ముజిబుర్ ఫోటోను తీసివేయాలి,
తద్వారా షేక్ ముజ్బిర్ రెహమాన్ యొక్క ఆరాను కనిపించకుండా చేయాలి అని చూస్తున్నాడు. బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీ హిందూస్ పైన అక్కడి ఐసిస్ రోహింగ్యా బ్యాచ్ దాడి చేస్తున్నారు. యాంటీ హిందూ సెంటిమెంట్స్ను పెంచుతున్నారు. యూనిస్ ఒక నేరేటివ్ బిల్డ్ చేశాడు. ఆ నేరేటివ్ ఏంటయ్యా అంటే బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరూ షేక్ హసీనాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి హిందువులపైన దాడి చేయండి అంటున్నాడు యూనిస్. బంగ్లాదేశ్లో ఈ వ్యక్తి ఎథనిక్ క్లెన్జింగ్ చేస్తున్నాడు. సో ఇవన్నీ చేయడానికి ఎన్నికలు అడ్డుగా ఉండడం కారణంగా ఎన్నికలనే పోస్ట్ పోన్ చేశాడు. రిఫార్మ్స్ అంటూనే అక్కడి రైస్ ధరలు పెంచాడు. నిన్న గ్యాస్ ధరలు కూడా పెంచాడు. ఈ వ్యక్తి ఇండియాకు ఏమని అడుగుతున్నాడు అంటే మీరు షేక్ హసీనాను బంగ్లాదేశ్కు తిరిగి పంపించండి, మేము ఈమెను విచారించాలి, జైల్లో పెట్టాలి అంటున్నాడు. నెక్స్ట్ మొహమ్మద్ యూనిస్ యొక్క సపోర్టర్స్ అయిన ఐసిస్ అండ్ రోహింగ్యా బ్యాచ్ ఏం చేశారు, మియాన్మార్లో ఉన్న రఖైన్ స్టేట్లో దాదాగిరి చేశారు. దీంతో మియాన్మార్లోని బుద్ధిస్ట్ ఆర్మీ అయిన అరాకన్ ఆర్మీ రంగంలో దిగి వీళ్ళను తరిమి కొట్టింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ మియాన్మార్ బార్డర్ మొత్తం అరాకన్ ఆర్మీ కంట్రోల్లోనే ఉంది. ఈ అరాకన్ ఆర్మీకి రా ఫండింగ్ చేస్తుంది. మొహమ్మద్ యూనిస్ చికెన్ నెక్ దగ్గర ఏదైనా ఆడితే వెనక నుండి అరాకన్ ఆర్మీ బంగ్లాదేశ్ ఆర్మీ పైన అటాక్ చేస్తుంది. సో భారత్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. షేక్ హసీనాను రా అసెట్ అంటున్నారు. డెఫినెట్గా షేక్ హసీనా రా సహాయంతో బంగ్లాదేశ్లో ఉన్న తమ సపోర్టర్స్తోనే యూనిస్ పైన తిరుగుబాటు చేయించాలి. తద్వారా యూనిస్ను గద్దె నుండి దింపాలి. బంగ్లాదేశ్లో ఉన్న అపోజిషన్ పార్టీ అయిన బిఎన్పి పార్టీ చాలా బలహీనమైన పార్టీ. ఈ పార్టీ ఇంతవరకు ఎందుకని బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహించలేదు అని యూనిస్ పైన ఎటువంటి తిరుగుబాటు చేయలేదు. యూనిస్కు నోబెల్ శాంతి పురస్కారం వచ్చింది. బట్ ఈ పెద్ద ఆయన బంగ్లాదేశ్లో నియంత పాలన తీసుకొచ్చాడు. ఇప్పటి వరకు అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడడానికి ఏ ఒక్క తాత్కాలిక నాయకుడు రావడం లేదు. సో ఇంకొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ యూనిస్ పైన అటాక్ చేయబోతున్నాడు. మేబీ ఇండియా అమెరికా నాయకుల అఫీషియల్ విజిట్ కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్గా యూనిస్ పెళ్లి జరగబోతోంది. ఇటువంటి రీసెర్చ్డ్ కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. AI యొక్క 3 hour క్లాస్ యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను. తప్పకుండా రిజిస్టర్ చేసుకోగలరు. జై హింద్.